నమస్తే అన్న, అందరికీ నమస్కారం. తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. భార్య కుమార్తెను చంపి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న ఉదాంతం ఇది. తమిళనాడులో జరిగిన ఈ ఘటన పైన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ధర్మపురి జిల్లా కొట్టై కోవెల్ ప్రాంతానికి చెందిన డిఎంకే నేత సంతోష్ 45 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఆయనకు భార్య శరణ్య 36 సంవత్సరాలు, కుమార్తె సాత్విక 14 సంవత్సరాలు ఉన్నారు. బాలిక 9వ తరగతి చదువుతూ ఉంది. మంగళవారం బడికి వెళ్లిన బాలికను పాఠశాల ముగియక ముందే సంతోష్ ఇంటికి తీసుకుని వచ్చారు. ఇంట్లో భార్యను గొంతు నిలిమి కుమార్తె తలపైన సుత్తితో కొట్టి హత్య చేసిన సంతోష్ ద్విచక్ర వాహనం పైన బయటకు వెళ్ళాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఈలోగా సేలం ధర్మపురి హైవేలో ఓ వ్యక్తి లారీ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అక్కడకు వెళ్లి పరిశీలించగా పోలీసులు మృతుడిని సంతోష్గా నిర్ధారించారు. వ్యాపారంలో నష్టం రావడంతో భార్య కూతురుని చంపి సంతోష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేక మరేదైనా కారణం ఉందా అని చెప్పేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.